హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 5 కప్పులు, బీట్రూట్ పెద్దవి 2, వేయించుకున్న వేరుశనగ పప్పు అరకప్పు, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ పెద్దది 1, నిమ్మకాయలు పెద్దవి 2, ఉప్పు తగినంత, కరివేపాకు కొంచెం, పోపు దినుసులు కొంచెం, కొత్తిమీర కొంచెం. తయారీ విధానం: ఇప్పుడు బీట్రూట్ని కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ 1 వేసుకొని వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలియ పెట్టుకోవాలి. అంతా ఒకసారి కలిపాక మూత పెట్టి 1 నిమిషం సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 3 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. నిమ్మకాయ కట్ చేసి పెట్టుకొని దీంట్లో పిండుకోవాలి. బీట్రూట్ పేస్ట్లో పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని రైస్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని
సిమ్లో 1 మినిట్ ఉంచుకొని ఆపుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ రైస్ రెడీ. మామూలుగా పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టపడరు. ఇలా చేసి పెట్టి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ A to Z మీడియా.